సభకు నమస్కారం. ఈరోజు మన ఏఐసిసి జనరల్ సెక్రటరీ సోదరి మీనాక్షి నటరాజన్ గారు, మన పిసిసి ప్రెసిడెంట్ సోదరులు మహేష్ అన్న గారు, వర్ధన్నపేట శాసనసభ్యులు సోదరులు నాగరాజు గారి నాయకత్వంలో జనహిత పాదయాత్ర వర్ధన్నపేటలో జరుగుతున్న శుభ సందర్భంలో విచ్చేసినటువంటి ఎమ్మెల్యేలకు, వేదిక మీద ఉన్న ఎంపీలకు, అదేవిధంగా ముఖ్య నాయకులకు, మా నాయకుడు కొండా మురళీధరరావు గారికి, మరియు ఇక్కడ విచ్చేసిన కార్యకర్తలందరికీ, పత్రికా మిత్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం. మరి మహేష్ అన్న అప్పుడు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు కూడా ఆయన పార్టీ కోసం ఎంతో శ్రమించి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఒక స్కూల్ పిల్లోడి లాగా అక్కడ టీచర్ లాగా కూర్చొని కాంగ్రెస్ పార్టీకి ఎవరు వచ్చినా కూడా వాళ్ళ సమస్యలు తెలుసుకొని మరి వాళ్ళ సమస్యల మీద స్పందించి పంపించేవాడు. మరి రేవంత్ అన్న కూడా ఆ రోజు ప్రజల్లో తిరిగి పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని ఈరోజు మరి మీ అందరి ఆశీర్వాదంతో పోయిన ప్రభుత్వాన్ని మరి పడగొట్టి ఈరోజు ఇందిరమ్మ రాజ్యాన్ని మీరందరూ కూడా తీసుకొచ్చి ప్రజాపాలన ఈరోజు ఇందిరమ్మ రాజ్యం ద్వారా అందుకుంటున్నారు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. మరి అదే పద్ధతిలో ఒక బీసీ బిడ్డగా ఉన్న మహేష్ అన్నను ఈరోజు పిసిసి ప్రెసిడెంట్ గా చేయడమే కాకుండా ఒక మరి ఉన్నతమైన భావాలు కలిగినటువంటి మీనాక్షి నటరాజన్ గారిని మన ఇన్ఛార్జ్ గా వేయడం మనందరి అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. మరి అమ్మకు ఏం లేదు, పొద్దున లేవంగానే ఏ నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నది, మరి ఎక్కడ ఏం జరుగుతూ ఉంది అని తెలుసుకోవడమే తన పని తప్పితే ఇంకా వేరే ఆలోచన లేదు. మరి ఈరోజు వీళ్ళు ఇద్దరి ఎవరైతే మహేష్ అన్న మన మీనాక్షి మేడం వాళ్ళ ఇద్దరి ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కు ఎంతో ఉత్సాహము ఉల్లాసంగా ఉన్నారని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నాను. మరి ఈ రోజు కూడా మహేష్ అన్న ఒక పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా మరి అదే గాంధీ భవన్ లో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మీరు ఎప్పుడు పోయినా అందుబాటులో ఉంటూ మీ సమస్యలను వింటూ అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించడానికి వారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి దీంట్లో భాగంగా ఈరోజు ఒక్కటే మీకు చెప్పదలుచుకున్నాను. గతంలో చాలా మంది పాదయాత్రలు చేశారు, కానీ ఎవరన్నా అధికారంలో ఉన్న వాళ్ళు పాదయాత్రలు చేశారా అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. చేశారా? ఎవరన్నా అధికారంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేయలేదు. చేయాల్సిన అవసరం ఉందా? ఎందుకంటే మనకు ఆల్రెడీ గవర్నమెంట్ వచ్చిన్నది. కానీ మన పిసిసి ప్రెసిడెంట్, ఏఐసిసి జనరల్ సెక్రటరీ గారు రేవంత్ అన్న వీళ్ళందరూ కూడా కలిసి ఒక ఆలోచనతోటి మనం ఇన్ని పథకాలు చేస్తా ఉన్నాం. ప్రజల్లోకి పోవాలి, ప్రజల ఆలోచనలు ఏంటో తెలుసుకోవాలి, వాళ్ళకి ఇంకా ఏమన్నా ఇబ్బందులు ఉంటే తెలుసుకోవాలని ఒక ఆలోచనతోటి ఈరోజు ఈ యొక్క పాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి విశేష స్పందన మన గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు వచ్చింది అని చెప్పడానికి ఈ రోజు ఈ వర్ధన్నపేట నడిబొడ్డున జరుగుతున్నటువంటి ఈ యొక్క మీటింగ్ ఒక ఉదాహరణ అని నేను చెప్తా ఉన్నాను. కాబట్టి ఈరోజు ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేస్తా ఉంది. అవన్నీ కూడా మహేష్ అన్న చెప్తాడు. ఆ చేసిన కార్యక్రమాల వల్ల ప్రతి ఇంటికి కూడా ఈరోజు లబ్ధి చేకూరింది అని చెప్పడానికి నేను ఎక్కడా కూడా అనుమానపడట్లేదు. ప్రతి ఇంటికి కూడా మనం ఇండ్లు ఇచ్చాము, అదేవిధంగా రేషన్ కార్డ్స్ ఇచ్చాము, సన్న బియ్యం ఇస్తున్నాము, ఫ్రీ కరెంట్ ఇస్తున్నాము, ఉచిత బస్సు ఇస్తున్నాము. ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలే కాకుండా ఈరోజు నిధులు కూడా మన ముఖ్యమంత్రి గారు ఏదడిగితే అది అభివృద్ధి కోసం ఇస్తా ఉన్నారు. అదేవిధంగా విద్య కోసం, వైద్యం కోసం కూడా వారు ఎన్నో రకాల కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నారు. కాబట్టి మనకు కావలసిన ఈ 4 కార్యక్రమాలు విద్య, వైద్యం, అభివృద్ధి, సంక్షేమం, వీటిని తీసుకొని ప్రభుత్వం ముందుకు పోతున్న తరుణంలో మీరందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళి మనం చేస్తున్న కార్యక్రమాలను చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం మన సర్పంచులను, ఎంపీటీసీలను, ఎంపీపీలను గెలిపించుకున్నప్పుడే మనం చేపట్టే కార్యక్రమాలు ప్రజల్లోకి సక్రమంగా వెళ్తాయి. వేరే పార్టీ వాళ్ళు గెలిచినట్టయితే అది మళ్ళీ పోయిన ప్రభుత్వంలో ఏ విధంగా దుర్వినియోగం అయినాయో అదే పద్ధతిలో దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మరి సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా మీరు గెలవాలి అంటే, మీ నాయకత్వాన్ని మీరు గెలిపించుకోవాలి అంటే మన కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకుపోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరి ఓట్ చోరీ కార్యక్రమాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఈ రోజు రాహుల్ గాంధీ గారు బీహార్ లో చేస్తున్న
మరి ఏదైతే మరి కార్యక్రమం ఉందో దానికి విశేష స్పందన వచ్చింది. అంటే మేము అదే అనుకున్నాం, 7 సీట్లు బీజేపీకి ఎట్లొస్తాయిరా బాబు, 7 ఒకటేసారి వచ్చాయంట అనుకున్నాం. కానీ ఈ రోజు మాకు అర్థమవుతా ఉంది, ఈ ఓటు చోరీ ద్వారానే మన తెలంగాణలో కూడా 7 సీట్లు బీజేపీ గెలుచుకోగలిగింది. కాబట్టి అటువంటి వాటికి మనం తప్పనిసరిగా మరి ఎక్కడో ఒక దగ్గర కట్టింగ్ పెట్టాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి దానికి బీహారే మరి అడ్రస్ కాబోతా ఉంది. కాబట్టి మనం దాన్ని అనుసరిస్తూ ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. రాబోయే ఎన్నికల్లో దొంగ ఓట్లున్నా ఏమున్నా కూడా చూసుకోవాల్సిన బాధ్యత మీ బ్లాక్ అధ్యక్షులకు ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాతనే మనం ఎన్నికలకు పోవాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమాలన్నిటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తూ మరి మీరు గెలుపు దిశగా ప్రయాణం చేయాలని, తప్పకుండా మా ఆశీర్వాదము, ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదము, ఏఐసిసి ఆశీర్వాదము, అదేవిధంగా మన జనరల్ సెక్రటరీ గారు, పిసిసి ప్రెసిడెంట్ల ఆశీర్వాదం అందరిది కూడా మనందరి మీద ఉంటుందని తెలియజేసుకుంటూ, ఇంత ఆలస్యమైన ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మా వరంగల్ ఈస్ట్ ప్రజలకి, అదేవిధంగా వర్ధన్నపేట ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ఈరోజు ఏఐసిసి జనరల్ సెక్రటరీ గారు మన తెలంగాణ ఇన్ఛార్జ్గా రావడం, వారిని చూస్తే మనకు